Hello friends, welcome back to our channel DDS Movie Review. Blast Zone. ఇది తమిళ డబ్బింగ్ యాక్షన్ మూవీ. ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు అయితే మంచి టాక్ తో మంచి బ్లాక్ బస్టర్ అయితే అయింది. అండ్ అర్జున్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది ఈ మూవీతోనే. ఇప్పుడు ఈ మూవీ అయితే మంచి తెలుగు డబ్బింగ్ తో నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంది. ఇప్పుడు నేనైతే ఈ మూవీని అయితే చూసా. ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించింది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే మూవీ అయితే నచ్చింది, చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ గా మెయిన్ గా అయితే మూవీలో యాక్షన్ బ్లాక్స్ అయితే మాత్రం అసలు ర్యాంప్ అనేది చెప్పొచ్చు. యాక్షన్ బ్లాక్స్ వరకు అయితే మాత్రం మూవీలో అదిరిపోయింది. ఇంకా స్టోరీ కూడా పర్వాలేదు, బాగానే అనిపించింది. అంటే రొటీన్ స్టోరీ అయితే అంత రొటీన్ అయితే కాదు, స్టోరీ కూడా అయితే మూవీకి తగ్గట్టే బాగుంది. దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే వెనకాలైతే అదిరిపోయింది. ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఈ మూవీలో మన హీరో అయితే మాత్రం కరాటే కోచ్గా అయితే పనిచేస్తాడు. అయితే దానికి ఒక చిన్న కరాటే స్కూల్ లాంటిది అయితే ఉంటుంది. దాంట్లో అయితే వాళ్ళ కూతురు కూడా అయితే కరాటే అయితే నేర్చుకుంటుంది. దాని కారణంగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న ప్రతి ఒక్కరైతే మాత్రం కరాటే అయితే చేస్తారు. అయితే వాళ్ళకి ఒక రోజు అయితే ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటిది, ఆ ప్రాబ్లం నుంచి వీళ్ళు ఎలా సర్వే అయ్యారు అనేది మీరైతే మూవీ చూసి తెలుసుకోవాలి. మిగతా స్టోరీ అయితే ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ఈ మూవీ యాక్షన్ ఇవన్నీ అయితే అదిరిపోతాయి. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్రతి ఒక్క యాక్షన్ సీన్ కాడ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా యాక్షన్ సీన్స్ ఈ రెండు ఎలివేట్ చేసే సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ మూవీలో విలన్ కూడా అయితే మంచి రోల్ అయితే పడిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే విలన్ కూడా అయితే చాలా పవర్ఫుల్ గానే అయితే చూపించారు, అంత వీక్ గా అయితే కాకుండా. కాబట్టి అది కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోయింది. ఇంకా ప్రీతి ముకుంద్ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ గా మూవీ చూడక ముందు అయితే ఈ మూవీలో ప్రీతి ముకుంద్ యాక్షన్ సీన్స్ అంతగా అయితే ఉండవు ఏమనుకున్నా. కాకపోతే ప్రతి ఒక్కరు యాక్షన్ సీన్ అయితే మూవీలో అదిరిచ్చాయి. ఎలాగా చూసుకున్నా కానీ మూవీలో అయితే మాత్రం యాక్షన్ పరంగా అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఇంక మూవీ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. టెక్నికల్ గా కూడా అయితే ఎక్కడైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఆ ఎండింగ్ కొద్దిగా నార్మల్ గానే ఉంటుంది. అంటే అన్ని మూవీలో చూసిన ఎండింగ్ అయితే ఉంటుంది. పెద్దగా కొత్తగా అయితే మనకి ఏం అంతగా అనిపించదు. ఆ ఎండింగ్ వరకు అయితే నార్మల్ ఎండింగే. కానీ మిగిలిన మూవీ స్టోరీ కానీ లేకపోతే ఆ యాక్షన్ సీన్స్ వీటి కోసం అయితే మూవీని అయితే ఈజీగా అయితే చూసేయచ్చు. ఇంకా ఈ మూవీని అయితే మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటే ఇలాంటివి అయితే ఏమైతే లేదు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి కూడా చూసుకోవచ్చు. ఇంకా ఈ మూవీ రన్ టైం చూసుకుంటే 2 hours 26 minutes దాకా అయితే ఉంది. ఇంకా మనకి ఈ 2 hours 26 minutes కూడా అయితే ఎక్కడైతే బోర్ అయితే అనిపించదు. దాని కారణంగా అయితే మూవీ ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా బ్లాస్ట్ జోన్ మూవీ నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. మీరు చూడాలనుకుని చూడండి, నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ మీరు ముందే కానీ చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.